Hello, good evening, students. So this is your JD sir. So today we are going to discuss curve sketching. How to draw the graph of a given curve. So to draw the graph of a given curve, there are some rules and regulations. So first of all, what is curve sketching? To evaluate the areas of bounded regions, it is very essential to know the rough sketch of the curve. So the following points are very useful to draw a curve sketch, to draw a rough sketch of a given curve. So first one is symmetry. So first one is symmetry. What is meant by symmetry? Symmetry means the graph of a curve shape symmetrical ga undali. With respect to what symmetrical ga undali sir ante observe cheyandi okasari. If all the powers of y in equation of a given curve are even, then it is a symmetric about x axis. That means shape of the curve above x-axis is exactly identical to its shape below x-axis. అంటే మీకు ఇచ్చినటువంటి కర్వ్ ఈక్వేషన్లో ఆల్ ద పవర్స్ ఆఫ్ వై అంటే సో వై టర్మ్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి యొక్క పవర్స్ ఈవెన్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై పవర్ 4, వై స్క్వేర్, అలాగే వై పవర్ 6 ఇలా అలా ఉన్నట్లయితే కనుక సో దేర్ ఫోర్ ద పవర్స్ ఆఫ్ వై, ఆల్ ద పవర్స్ ఆఫ్ వై ఆర్ ఈవెన్, హెన్స్ ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ అ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. దట్ మీన్స్ అంటే షేప్ ఆఫ్ ద కర్వ్ అబౌవ్ ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుందో అలాగే మనకి బిలో ఎక్స్ యాక్సిస్ కూడా షేప్ ఆఫ్ ద కర్వ్ అలాగే ఉంటుంది. అలా ఉన్నట్లయితే సో అప్పుడు అంటే ఎప్పుడు మనకు అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆల్ ద పవర్స్ ఆఫ్ వై ఇన్ ద గివెన్ కర్వ్ ఆర్ ఈవెన్ ఉన్నట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. సో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దిస్ ఇస్ పారాబోలా అంటాం. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటాం దీన్ని. సో దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి సో దట్ ఈస్ సో దిస్ ఈస్ y యాక్సిస్ అండ్ దిస్ ఈస్ x యాక్సిస్. సో ఇక్కడ మనకి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x ఇఫ్ ఎగ్జిస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x వాల్యూస్ మనం నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, x వాల్యూస్ నెగిటివ్ తీసుకున్నట్లయితే మనకు y స్క్వేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్ మీన్స్ ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. So never on left side of y-axis. So left side of y-axis వైపు మనకి గ్రాఫ్ ఉండదు. ఎందుకు? లెఫ్ట్ సైడ్ ఆఫ్ y-axis అంటే నెగిటివ్ x-axis కాబట్టి x వాల్యూస్ నెగిటివ్ తీసుకుంటే గ్రాఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే ఫర్ ఆల్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ x సో y square is equal to 4ax will exist. So corresponding to every value, positive value of x, so we get two values for y, both positive and negative. So అంటే x వాల్యూ y వాల్యూస్ పాజిటివ్స్ నెగిటివ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో అందుకనే మనకి గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ ఎలా ఉంటుందంటే ఈ కేసులో మనకి ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y square is equal to 4ax because the power of or exponent of y is even. అంటే ఈ గ్రాఫ్ కు సంబంధించినంత వరకు y పవర్స్ అన్ని ఈవెన్ గానే ఉన్నాయి కాబట్టి hence it is symmetric about x axis. Symmetric about x axis లేదా x is equal to or y is equal to x is equal to mod y తీసుకోండి. x is equal to mod y. సో x is equal to mod y గ్రాఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే అబ్జర్వ్ చేయండి. x is equal to mod y గ్రాఫ్ తీసుకుంటే మనం
And for any value of x, we have two values for y. That means x place lo 1 తీసుకున్నట్లయితే mod y is equal to 1 means y is equal to plus or minus 1. అలాగే x is equal to 2 తీసుకుంటే x is equal to 1 తీసుకుంటే y values plus 1 minus 1. అలాగే x is equal to 2 తీసుకుంటే అప్పుడు mod y is equal to 2 means x is equal to plus 2, y is equal to minus 2. సో plus 2 and minus 2 రెండు వాల్యూస్ వస్తాయి మనకి. సో అట్లా మనం ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తున్నాం. అలాగే x is equal to 0 తీసుకుంటే సింప్లీ y వాల్యూ 0 అంటే ఇక్కడ. సో ఇట్లా ఈ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటే వచ్చేది మనకి గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్. దిస్ ఇస్ x is equal to mod y graph. X is equal to mod. Clearly this is also symmetric about x axis. So okay students, this is about symmetric అంటే ఇచ్చినటువంటి కర్వ్లో all the powers of y even ఉన్నట్లయితే hence it is symmetric about x axis. Okay. Next point number 2, that is if all the powers of x in equation of a given curve are even, then it is symmetric about y axis. So y axis తో symmetric గా ఉంటుంది. మరి y axis తో symmetric గా ఉంటుంటే మీనింగ్ ఏంటి చూడండి. దట్ ఈస్ shape of the curve left of y axis is exactly identical to its shape of right of y axis. అంటే x axis కి లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో కర్వ్ రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే రైట్. మరి ఒకసారి ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay. x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay. మరి అప్పుడు x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ y వాల్యూ నెగిటివ్ ఇస్తే x స్క్వేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే y వాల్యూస్ నెగిటివ్ ఇవ్వకూడదు. అంటే మనకి గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ బిలో x యాక్సిస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదేవిధంగా మరి ఇప్పుడు y కి పాజిటివ్ వాల్యూస్ ఇవ్వాలి. సో కరస్పాండింగ్ టు ఈచ్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ y, సో దెర్ ఎగ్జిస్ట్ టూ వాల్యూస్ ఫర్ x. అంటే నెగిటివ్ వాల్యూ అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఎలా రాసుకుంటామో అంటే టూ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనకి. సో అప్పుడు గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ విల్ బి లుక్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay. x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay. సో ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా సెకండ్ వన్ y ఇస్ ఈక్వల్ టు mod x. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం x ఇస్ ఈక్వల్ టు mod y ఇచ్చాము. ఇప్పుడు y ఇస్ ఈక్వల్ టు mod x అనే గ్రాఫ్ ఎలా డ్రా చేయవచ్చు అంటే సింపుల్. అగైన్ సో దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. సో ఇప్పుడు x వాల్యూస్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x either పాజిటివ్ ఆర్ నెగిటివ్, సో y వాల్యూ ఈజ్ యూనిక్. అంటే x వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ 0. అలాగే x వాల్యూ 1 ఇస్తే y వాల్యూ ప్లస్ 1 ఇచ్చినా మైనస్ 1 ఇచ్చినా y వాల్యూస్ ప్లస్ 1 అవుతుంది. 1 either మైనస్ 1 ఆర్ ప్లస్ 1. అలాగే 2 మైనస్ 2 ఇచ్చినా ప్లస్ 2 ఇచ్చినా y వాల్యూ ప్లస్ 2 అవుతుంది. సో ఇలా మనకి పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసుకున్నట్లయితే వచ్చేది y is equal to mod x. సో y is equal to mod x అయినా ఆర్ y is equal to mod x అంటే క్లియర్లీ సో సింపుల్గా చెప్పాలంటే y is equal to ప్లస్ ఆర్ మైనస్ x అంటే y is equal to x ఒక స్ట్రైట్ లైన్, y is equal to మైనస్ x ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి x అది y వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు మైనస్ x అనే స్ట్రైట్ లైన్స్ లాగా ట్రీట్ చేయకూడదు మనం. స్ట్రైట్ లైన్స్ అంటే సో దెర్ ఇస్ నో ఎండ్స్. బట్ ఇక్కడ y ఈక్వల్ టు mod x అంటే సో దిస్ ఇస్ ద వి షేప్ గ్రాఫ్. వి షేప్ గ్రాఫ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ mod x అంటే. సో అందరు కూడా ఈ షేప్ గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి ముందు ముందు డిఫరెంట్ గ్రాఫ్స్ డ్రా చేస్తాం. అంటే ఇది y ఈక్వల్ టు mod x, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1, మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 2,
లేదా మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2. సో ఇలా మనం డిఫరెంట్ గ్రాఫ్స్ డ్రా చేస్తాము. సో మాడ్యులస్ ఆఫ్ ఏ ఫంక్షన్ mod x, మాడ్యులస్ ఆఫ్ ఏ లీనియర్ ఫంక్షన్ అంటే సింప్లీ v షేప్. దట్స్ ఆల్. అది మైండ్లో ఉంచుకోండి. ఓకే. Now coming to third point, that is symmetric in opposite quadrants. Symmetric in opposite quadrants or symmetric about origin అని కూడా అంటారు దీన్ని. Symmetric about origin or symmetric in opposite quadrants. Opposite quadrants అంటే మనకి quadrants అంటే మనకి 4 quadrants ఉంటాయి. సో ఫస్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఒకే విధంగా ఉంటుంది కర్వ్. అలాగే సెకండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్లో ఒకే విధంగా ఉంటుంది కర్వ్. అలా ఉన్నట్లయితే దట్ ఈస్ అ సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్ అని చెప్తాం. సో వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ టు సే దట్ ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఆర్ సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్ అని ఎట్లా చెప్పగలము అంటే సింపుల్. If by putting minus x for x and minus y for y, అంటే replace x by minus x and y by minus y, if you get the same equation, అంటే ఇప్పుడు గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఇస్తారు కదా, దాంట్లో x ప్లేస్లో మైనస్ ఎక్స్, y ప్లేస్లో మైనస్ వై సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కర్వ్ ఈక్వేషన్లో ఎటువంటి మార్పు లేకపోతే, hence we say that the graph of the curve is symmetric in opposite quadrants అని చెప్తాము. So the equation of curve remains same, then it is symmetric in opposite quadrants. For example, ఇప్పుడు మనకి x square plus y square is equal to a square. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు x ప్లేస్లో మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లు అయితే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్, వై ప్లేస్లో మైనస్ వై సబ్స్టిట్యూట్ చేసిన, సో ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ డస్ నాట్ చేంజ్, ఆ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ డస్ నాట్ చేంజ్. అలాగే xy is equal to c square, xy equal to c square. అంటే ఇప్పుడు x ప్లేస్లో మైనస్ ఎక్స్, y ప్లేస్లో మైనస్ వై రాసుకోండి. దట్ ఈస్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ xy ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ అగైన్. సో అదేవిధంగా mod x ప్లస్ mod y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇలా మనకి 4 కర్వ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీస్ కర్వ్స్ ఆర్ సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్. సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్. సో కాబట్టి మీరు గ్రాఫ్స్ అంటే ఆపోజిట్ క్వాడ్రంట్స్లో ఎప్పుడు సిమెట్రిక్గా ఉంటాయంటే దీన్ని ఇంకా మనం సింపుల్గా చెప్పొచ్చు. మనం అంటే బోత్ అండ్ ఎక్స్ అండ్ వై పవర్స్ యూనిక్గా ఉంటూ ప్రొడక్ట్ ఉండొచ్చు, లేదా బోత్ ఎక్స్ అండ్ వై ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ రెండిట్లోనూ ఈవెన్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అంటే ఎక్స్ అండ్ వై పవర్స్ బోత్ ఆర్ ఈవెన్. అలాగే ప్రొడక్ట్ ఉంటూ బోత్ ఆర్ ఈవెన్ ఉండొచ్చు, ఆడ్ ఉండొచ్చు. అలాంటి కేసుల్లో మనకి గ్రాఫ్ అనేది సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ స్క్వేర్, దిస్ ఈస్ ఎ సర్కిల్. వీ కెన్ కాల్ దిస్ యాజ్ అ సర్కిల్ విత్ సెంటర్ 0, 0 అండ్ రేడియస్ ఏ యూనిట్స్. సో 0, 0 సెంటర్ అంటే దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ద గ్రాఫ్ విల్ బి లుక్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో అలాగే ఇక్కడ మీరు ఆ గ్రాఫ్లు కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి గ్రాఫ్ ఓకే సర్కిల్ అనగానే మనం గ్రాఫ్ ఇలా డ్రా చేసుకోవచ్చు. మెయిన్ అదే మనకు కావాల్సిన గ్రాఫ్ డ్రా చేయడం. ఆఫ్ కోర్స్ సో సీనియర్ ఇంటర్లో మనకి సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా చాప్టర్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ. సో మ్యాక్సిమం మనకి సో జేఈ మెయిన్స్ లెవెల్లో గ్రాఫ్స్ అన్నీ ఏమిస్తాడంటే ఎక్కువగా సర్కిల్, పారాబోలా, ఎలిప్స్ మ్యాక్సిమం
అలాగే ఇంకా మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఆల్రెడీ ఇందాక చూసాం మనం మోడ్ ఎక్స్ గ్రాఫ్. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ వై గ్రాఫ్ కూడా చూసాము. అలాగే ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గ్రాఫ్, లాగర్థమిక్ ఫంక్షన్. సో అవి కూడా డిస్కస్ చేసుకుంటే మన గ్రాఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కంప్లీట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అనేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్. మరి ఇక్కడ మన సెకండ్ ఎగ్జాంపుల్ కింద ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇచ్చాము. సో దిస్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా whose asymptotes are xy is equal to c square. అంటే మరి ఇంకా ఆ ఎసిమ్టోట్స్ అవన్నీ ఏంటంటే మనం ఆ హైపర్బోలా చాప్టర్లోకి వెళ్తే ఆ ఎసిమ్టోట్స్ గురించి మనకు క్లారిటీ ఉంటుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ xy is equal to c square గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సిమెట్రిక్ అయిన ఆపోజిట్ క్వాడ్రంట్స్ అన్నాం. అంటే x ప్లేస్లో -x, y ప్లేస్లో మైనస్, రెండిట్లోనూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సేమ్ గ్రాఫ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్లోను థర్డ్ క్వాడ్రంట్లోను సేమ్ ఉంటుంది గ్రాఫ్ అక్కడ. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో గ్రాఫ్. సో ఈ కర్వ్ సో ఈ లైన్స్ని టచ్ చెయ్యదు. అలాగే ఇక్కడ కూడా సేమ్ గ్రాఫ్ ఇలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ గ్రాఫ్. సో రిమెంబర్ ఇట్. నెక్స్ట్ అదేవిధంగా మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు సి అన్నారు. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈక్వల్ టు సి అంటే దట్ ఈస్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ వైల కోఎఫిషియంట్స్ సేమ్ ఉంటేనేమో స్క్వేర్ ఈజ్ దట్ గ్రాఫ్ ఈజ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ వై కోఎఫిషియంట్స్ డిఫర్ అయినట్లయితే ద గ్రాఫ్ ఈజ్ రాంబస్ అవుతుంది. సో ఇక్కడ మరి మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై అంటే సో గ్రాఫ్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటాము. సో దీని గ్రాఫ్ కూడా మీకు సో ఇంటర్మీడియట్ ఐపీలో చాలా ఫెమిలియర్ అవుతుంది మీకు దీని గ్రాఫ్ కూడా. సో మనకి ఎలిప్స్ గ్రాఫ్ అంటే ఇలా అంటే ఓవల్ షేప్. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ని ఇలా ప్రెస్ చేస్తే అంటే ఇది ఎంత తగ్గిపోతుంది మనకి, అలా కంప్రెస్ చేస్తే అప్పుడు ఎలిప్స్ ఫామ్ అవుతుంది మనకి. సో దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎలిప్స్. సో దిస్ ఈస్ ఆల్సో సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్. సో ఎక్స్ ప్లేస్లో -x, వై ప్లేస్లో -y సబ్స్టిట్యూట్ చేస్తే అంటే థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుందో ఫస్ట్ క్వాడ్రంట్లో కూడా అలాగే ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఆల్సో సిమెట్రిక్ ఇన్ ఆల్ క్వాడ్రంట్స్. దిస్ ఇస్ సిమెట్రిక్ ఇన్ ఆల్ క్వాడ్రంట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే మీకు సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్ కూడా ఇది మనకి అప్లై అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆపోజిట్ క్వాడ్రంట్స్. ఇప్పుడు ఆల్ క్వాడ్రంట్స్లో సిమెట్రిక్గా ఉంటే ఎలా ఉండాలి అంటే సో కంపల్సరీగా అప్పుడు మీకు ఎక్స్ అండ్ వై పవర్స్ బోత్ ఆర్ ఈవెన్ ఉన్నట్లయితే ఒక గ్రాఫ్లో ఆర్ ఒక ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్లో ఎక్స్ అండ్ వై పవర్స్ కంప్లీట్గా ఈవెన్గా ఉన్నట్లయితే సో దేర్ఫోర్ ద గ్రాఫ్ ఈజ్ సిమెట్రిక్ ఇన్ ఆల్ క్వాడ్రంట్స్. ఓకే, రైట్. Now coming to the fourth point, that is symmetric about the line y is equal to x. Symmetric about the line y is equal to x. If the equation of a given curve remains unaltered by interchanging x and y, then it is a symmetric about the line y is equal to x. So y equal to x is nothing but a straight line passing through the origin. Okay students, ఇప్పటి వరకు మనం సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్, సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్, అదేవిధంగా సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y is equal to x. సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y is equal to x నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు y is equal to x, this is straight line passing through origin and which makes an angle 45 degrees with the positive direction of x axis. Therefore, so this is the line y is equal to x.
సో మరి ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్స్ మనం ఏమొచ్చిన సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు x అంటే ఇప్పుడు మనకి x యాక్సిస్తో సిమెట్రిక్గా అంటే అబౌవ్ x యాక్సిస్ ఎలా ఉంటుందో గ్రాఫ్ బిలో x యాక్సిస్ కూడా అలాగే ఉండాలి గ్రాఫ్. మరి అదేవిధంగా సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు x అంటే సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టుకి x లైన్ ఎలా ఉంటుంది కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ కూడా అలాగే ఉండాలి గ్రాఫ్. సో అలా ఉన్నట్లయితే then that graph is symmetric about the line y is equal to x. మరి ఇప్పుడు దాన్ని మరి మన ప్రతిసారి గ్రాఫ్ డ్రా చేసి చూసుకోలేం కాబట్టి దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం సో జస్ట్ x అండ్ y ఇంటర్చేంజ్ చేసినట్లయితే x ప్లేస్లో y ప్లేస్లో x మనం రాసుకున్నప్పుడు సో ఆ ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ లేకపోతే then that graph of that function is symmetric about the line y is equal to x. For example, x square plus y square equal to a square తీసుకోండి. ఇప్పుడు x ప్లేస్లో y ప్లేస్లో x రాస్తే ఏమొస్తుందో మళ్ళీ ఇది y స్క్వేర్ ఇదేమో x స్క్వేర్ is equal to a square. So these two are same. అదేవిధంగా x into y is equal to c square. x and y ఇంటర్చేంజ్ అయినప్పుడు y into x is equal to c square. సో దిస్ ఈజ్ సేమ్ అంటే x అండ్ y ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ లేకపోతే సో దట్ గ్రాఫ్ ఆఫ్ దట్ కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు x ఆర్ x ఈజ్ ఈక్వల్ టు y. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో గ్రాఫ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు అంటే xy ఈక్వల్ టు c స్క్వేర్ ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా కాన్సెప్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇది గ్రాఫ్ ఇలా ఉంటుంది xy ఈక్వల్ టు c స్క్వేర్ అలాగే y ఈజ్ ఈక్వల్ టు లైన్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్ ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంది. ఓకే రైట్ నౌ కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్ symmetric about the line y is equal to minus x. That means a curve is symmetric about y is equal to minus x if the equation of curve remains unaltered when x is replaced with minus y and y is replaced with minus x. చూడండి స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. అంటే ఇంతకుముందు అంటే సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు x అంటే ఏం చేసాం మనం జస్ట్ x అండ్ y ఇంటర్చేంజ్ చేస్తే సో ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ అన్ఆల్టర్డ్ అయినట్లయితే దెన్ ద గ్రాఫ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు x అన్నాం. బట్ y ఈక్వల్ టు మైనస్ x విషయంలోకి వచ్చేటప్పటికి సో ద గ్రాఫ్ ఆఫ్ కర్వ్ రిమైన్స్ అన్ఆల్టర్డ్ when x is replaced with minus y and y is replaced with minus x. Right, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x square plus y square equal to r square. This is circular equation and this is rectangular hyperbola అని చెప్పుకున్నాం మనం. రైట్ ఇప్పుడు ఇందులో x ప్లేస్లో మైనస్ x y ప్లేస్లో మైనస్ y రాసుకున్నట్టే y ఈక్వల్ టు మైనస్ x కాబట్టి సో అప్పుడు x ప్లేస్లో మైనస్ y రాయండి. అంటే దిస్ ఇస్ మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లేస్లో మైనస్ x రాయాలి అంటే మైనస్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే దాన్ని సింప్లిఫై చేస్తే y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే మళ్ళీ సేమ్ వచ్చేసింది. అలాగే x ప్లేస్లో మైనస్ y రాసుకోండి y ప్లేస్లో మైనస్ x రాసుకోండి ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. అగైన్ దిస్ ఇస్ xy ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఎగ్జాంపుల్ కావాలనుకుంటే డయాగ్రామ్స్ కావాలనుకుంటే డయాగ్రామ్ సర్కిల్ ఈక్వేషన్ ఇది. మరి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x స్ట్రైట్ లైన్ అంటే దిస్ నథింగ్ బట్ x అంటే this is straight line passing through origin and making an angle 135 degrees with the positive direction of x axis. And a graph ఇలా ఇది y is equal to minus x. చూడండి ఇప్పుడు ఈ గ్రాఫ్ రైట్ సైడ్ ఆఫ్ y ఈక్వల్ టు మైనస్ x ఎలా ఉందో సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ y ఈక్వల్ టు మైనస్ x కూడా అలాగే ఉంటుంది గ్రాఫ్. అలాగే xy ఈక్వల్ టు c స్క్వేర్ సో ఇంతకుముందు మనం డ్రా చేసుకున్నాం xy ఈక్వల్ టు c స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది. ఇది x is equal to minus y లైన్. సో ఈ లైన్కి రైట్ సైడ్ గ్రాఫ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా ఉంది గ్రాఫ్. ఓకే సో ఇట్లా మనకి అంటే గ్రాఫ్లను బైఫర్కేట్ చేసుకోవడం అంటే ఇవి గుడ్డిగా గుర్తుపెట్టుకోకుండా అంటే ఇలా గుర్తుపెట్టుకోవడం కంటే కూడా గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే అంటే ఈ కండిషన్స్ గుర్తుంచుకుంటే మనకి గ్రాఫ్ డ్రా చేయటం ఈజీ అవుతుంది. సో దానికోసమే
ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. ఓకే, కమింగ్ టు 6th point. Points of intersection of the curve with the coordinate axis. So this is a very important point in sketching the graph of a given equation or graph of a given curve. So what is it? That means first of all verify whether the curve passing through the origin or not. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయడం. మరి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో ఎక్స్ ప్లేస్లో 0 అలాగే వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సో ఆ కర్వ్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్గా ఉన్నట్లయితే హెన్స్ ద కర్వ్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఇంకా సింపుల్గా చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో అసలు కాన్స్టెంట్ టర్మ్ లేదనుకోండి, అంటే 1 కానీ 2 కానీ -1 ఆర్ -2 ఇలా కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి ఆబ్సెంట్ అయినట్లయితే దేర్ఫోర్ ద కర్వ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. హౌ టు ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ గివెన్ కర్వ్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో చేసే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో y = 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ గివెన్ కర్వ్ we get the points where the curve crosses x-axis. Crosses means కట్ చేసేటువంటి పాయింట్స్. అంటే y = 0 సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ కర్వ్ని సాల్వ్ చేసుకోవాలి. మనం సాల్వ్ చేసుకున్నట్లయితే సో వీ గెట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ కర్వ్ విత్ x యాక్సిస్ వస్తాయి మనకి. మరి అదేవిధంగా సిమిలర్లీ ఫర్ y యాక్సిస్ ఆల్సో అన్నాం. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో y x = 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x = 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సో యూ విల్ గెట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ కర్వ్ విత్ y యాక్సిస్. సో అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ ఇప్పుడు 6 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ 6 పాయింట్స్ మీకు మైండ్లో ఉన్నట్లయితే సో డెఫినెట్గా యూ కెన్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మరి సో ఇట్లా ఈ పాయింట్స్తో మనం జస్ట్ ఒక ఐడియా కోసం కొన్ని కర్వ్స్ డ్రా చేద్దాము ఒకసారి మనం. అంటే ఏం డ్రా చేస్తున్నామో చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y = x² - 3x + 2 ఈ గ్రాఫ్ ఇచ్చారు. సో హౌ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ గివెన్ కర్వ్. సో దీన్ని డ్రా చేయాలి అంటే సో ఫస్ట్ ఈ కర్వ్ మరి ఇప్పుడు మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి 5 పాయింట్స్లో ఏ కండిషన్ని సాటిస్ఫై చేయదు. 5 పాయింట్స్లో అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము, x² పవర్స్ అన్ని ఈవెన్, x పవర్స్ అన్ని ఈవెన్ ఉండాలి లేదా y పవర్స్ అన్ని ఈవెన్ ఉండాలి. సెకండ్ పాయింట్లో x పవర్స్ అన్ని ఈవెన్ అయినట్లయితే దట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ అంటాము. y పవర్స్ అన్ని ఈవెన్ ఉన్నట్లయితే సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ అంటాము. మరి ఇక్కడ y పవర్స్ కానీ ఇక్కడ x పవర్స్ ఇక్కడ ఈవెన్ ఉంది కానీ ఇక్కడ ఈవెన్ లేదు. సో కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ అప్లికబుల్ కావు. నెక్స్ట్ ఆ తర్వాత సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ కోఆర్డినేట్స్ అన్న థర్డ్ పాయింట్. అంటే x ప్లేస్లో -x, y ప్లేస్లో -y సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఇదే మళ్ళీ సేమ్ ఈక్వేషన్ రాదు. ఇలాగ అబ్జర్వ్ చేయండి. అప్పుడు -y = -x² అంటే x² + 3x + 2 అవుతుంది. మళ్ళీ మైనస్ మొత్తం అంటే y = ఎంత వస్తుందంటే -x² - 3x - 2. సో ఈ రెండు ఈక్వల్ కాదు. సో కాబట్టి థర్డ్ పాయింట్ అంటే దిస్ ఈజ్ నాట్ సిమెట్రిక్ ఇన్ ఆపోజిట్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సిమెట్రిక్ అబౌట్ ద లైన్ y = x గురించి మనం డిస్కస్ చేసాం. y = x తో సిమెట్రికల్గా ఉంటుందా అంటే ఇప్పుడు x అండ్ y ఇంటర్చేంజ్ చేసుకుంటే సేమ్ కర్వ్ వచ్చింది అనుకోండి, హెన్స్ ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్
y ఈక్వల్ టు ఎక్స్ అంట. మరి ఇప్పుడు y x ఇంటర్చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది? x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 వస్తుంది. ఈ రెండు సేమ్ అవుతున్నాయా అంటే సేమ్ అవటం లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ సిమెట్రిక్ అబౌట్ y ఈక్వల్ టు ఎక్స్. పోనీ y ప్లేస్లో మైనస్ ఎక్స్ రాసుకుంటే అప్పుడు ఏమైనా సేమ్ మారుతుంది, సేమ్ కర్వ్ వస్తుందా అంటే అలా కూడా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 పాయింట్స్ మనకి ఫెయిల్ అవుతున్నాయి ఈ విషయంలో మనకి. సో అందుకని ఏం చేయాలి? గో ఫర్ 6th పాయింట్. దట్స్ ఆల్. మరి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా ఇక్కడ. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఇందులో కాన్స్టెంట్ ఉంది కాబట్టి క్లియర్లీ దిస్ కర్వ్ డస్ నాట్ పాసెస్ త్రూ ఆరిజిన్. అంటే 6th పాయింట్లోని ఫస్ట్ కేస్ ఫెయిల్. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 మనం తీసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది? 0 మైనస్ 0, 0 ప్లస్ 2 దట్ ఈస్ 2. అంటే ఇప్పుడు 0, 2 అనే పాయింట్ నుంచి కర్వ్ పాస్ అవుతుంది. అంటే 0, 2 పాయింట్ ఎక్కడ ఉంటుంది? దట్ లైస్ ఇన్ పాజిటివ్ y యాక్సిస్. పాజిటివ్ y యాక్సిస్ దగ్గర 0, అంటే x వాల్యూ 0, y వాల్యూ 2 అవుతుంది కాబట్టి పాజిటివ్ x యాక్సిస్ దగ్గర ఉంటుంది ఇది మనకి. అంటే పాజిటివ్ x యాక్సిస్ అంటే మనకి 0, 2 ఇక్కడ. అలాగే మరి ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. So this, by solving this equation we get x minus 1 into x minus 2 is equal to 0 implies x is equal to 1, 2 వస్తుంది. అంటే x వాల్యూ 1, y వాల్యూ 2, x వాల్యూ 1, y వాల్యూ 2, 1. అంటే ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని ఇచ్చి గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే ఇప్పుడు x వాల్యూస్ 0 పెట్టుకుంటేనేమో y వాల్యూ 1 వచ్చింది, x వాల్యూ 1 పెట్టుకుంటే y వాల్యూ 0, x వాల్యూ 2 పెట్టుకుంటే y వాల్యూ 2 వచ్చేసింది. అంటే x వాల్యూ 2 తీసుకుంటే సో దట్ y వాల్యూ 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని కర్వ్తో ఒక ఫ్రీ హ్యాండ్ కర్వ్ ని డ్రా చేయాలి. ఒక ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేస్తే సో వచ్చేదే మనకి గ్రాఫ్ ఆఫ్ గివెన్ కర్వ్ అవుతుంది. సో ఇట్లా ఒక గివెన్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేయటం అంటే రఫ్ స్కెచ్ అనేది మనకి ఏరియాస్ క్యాలిక్యులేషన్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది మనకి. సో కాబట్టి రఫ్ స్కెచ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి డ్రా చేయటం రావాలి. సో ఓకే, ఇప్పుడు మనకి కొన్ని డిఫరెంట్ గ్రాఫ్స్ గురించి ఒక 5 to 10 minutesలో డిస్కస్ చేసుకొని ఈ గ్రాఫ్ డ్రా చేసేటువంటి మెథడ్స్ ఈ వీడియో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, now graphs of different curves. Students, first of all, so manaki JEE means examination point of view lo graphs of the difficult graphs aithe evaru manaku chala simple graphs particular ga ippudu varaku manaku examinations lo istunnatuvanti graphs JEE means level lo elanti graphs istunnaru ante manaki so first one circle, next parabola, straight lines, అలాగే mod x గ్రాఫ్స్, అలాగే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ ఇస్తున్నారు. ఎక్కువగా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంతవరకు JEE మెయిన్స్లో ఇవ్వాల, బట్ mod x గ్రాఫ్లు ఇచ్చారు. mod x లేకపోతే mod x ప్లస్ 1, mod x ప్లస్ 2 ఇలాంటి గ్రాఫ్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అదేవిధంగా a పవర్ x, e పవర్ x, log x గ్రాఫ్స్. సో ఇవి మెయిన్గా ఇచ్చింది మనకి ఇప్పటివరకు కూడా. సో కాబట్టి అందరూ కూడా ఆ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి బ్రీఫ్గా మనం డ్రా చేసుకుంటే సో డెఫినెట్గా మనకి JEE మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ వీ కెన్ డూ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఏరియాస్. ఓకే ఓకే, నౌ లెట్ us learn how to draw the graphs of given curves. Okay, right, first circle with the center 0, 0 and radius r. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో డ్రా చేసుకున్నాం ఆల్రెడీ. సర్కిల్ విత్ సెంటర్ 0 అండ్ రేడియస్ r యూనిట్స్ అంటే సర్కిల్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ సెంటర్ 0, 0. అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ ఫామ్, మీరు కూడా అవసరమైతే డ్రా చేసుకోవచ్చు, గ్రాఫ్లు మీరు కాపీ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్
standard form of parabola. Standard form of parabola. Standard form of parabola ఎలా ఉంటుందంటే సో ఇందాక ముందు కూడా డిస్కస్ చేసింది ఇది. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ గ్రాఫ్ ఈ సర్కిల్కి వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x square plus y square is equal to r square. This is the equation of circle. అలాగే ఇక్కడ పారాబోలా విషయంలోకి వచ్చేటప్పటికి సో దట్ ఈస్ y square is equal to 4ax. y square is equal to 4ax. అదే నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే మరి y square is equal to minus 4ax. y square is equal to minus 4ax గ్రాఫ్ మీకు అంటే జస్ట్ y square equal to plus 4ax అంటే దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ రైట్ వర్డ్ పారాబోలా అంటాం. అంటే రైట్ సైడ్ ఓపెన్ అయింది. అదే మైనస్ 4ax ఉంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది. అంటే ఓపెన్ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్. లెఫ్ట్ వర్డ్ అంటే ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఆఫ్ కోర్స్ మీరు పారాబోలా చాప్టర్ కనుక మీరు చేస్తున్నట్లయితే సో ఇవి మీకు చాలా పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. మనం అసలు బై హార్ట్ చేసి గుర్తుంచుకోవాల్సిన అవసరమే ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay. చూడండి ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ ఉంది అంటే సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. సో అప్పుడు మైనస్ 4ax ఉంటేనేమో సిమెట్రిక్ అబౌట్ నెగిటివ్ x యాక్సిస్, ప్లస్ 4ax ఉంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ x యాక్సిస్తో సిమెట్రికల్గా ఉంటుంది. అలా గుర్తుంచుకోవచ్చు ఈజీగా. ఓకే రైట్. సో ఇప్పుడు మరి ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మరి ఇక్కడ పాజిటివ్ y ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ పవర్ c ఉన్నాయి కాబట్టి సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ అవుతుంది. సో అంటే ఇప్పుడు గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి పాజిటివ్ y ఉంది కాబట్టి పాజిటివ్ y యాక్సిస్తో సిమెట్రికల్గా ఉంటుంది. అలాగే ఫిఫ్త్ వన్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4ay. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ay తీసుకుంటే ఒకసారి మీరు చూడండి ఎక్స్కి స్క్వేర్ ఉంది హెన్స్ ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. మరి ఇప్పుడు ఇక్కడ మైనస్ 4ay అంటే నెగిటివ్ ఉంది కాబట్టి y వాల్యూ. సో అప్పుడు మనకి నెగిటివ్ y యాక్సిస్తో ఇది సిమెట్రికల్గా ఉంటుంది. సో అలా మీరు చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు గ్రాఫ్స్. సో ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ అండ్ సర్కిల్ వచ్చేటప్పటికి అంటే ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్, ఫిక్స్డ్ ఫార్మ్స్ అన్నమాట. అదే మనకి మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే సో ఎవ్రీ గ్రాఫ్ ఆఫ్ ఎవ్రీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పారాబోలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ పాయింట్ తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c గ్రాఫ్. మరి ఇప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఇందాక మనం డ్రా చేసి చూపించాము. y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనే ఫంక్షన్కి గ్రాఫ్ డ్రా చేసాము. సో ఇక్కడ కూడా మీకు ఈవెన్ దో ఎలాంటి పారాబోలా ఇచ్చినా సరే మీరు గ్రాఫ్ చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పాము సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తాం డైరెక్ట్గా. అంటే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేస్తాం. సో క్లియర్గా కాన్స్టెంట్ ఉంది కాబట్టి నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, y యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు x యాక్సిస్ని అది y యాక్సిస్ని కట్ చేసే పాయింట్ కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు y వాల్యూ c వస్తుంది. మరి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే అప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని రూట్స్ సాల్వ్ చేయాలి. సో రూట్స్ సాల్వ్ చేసినట్లు చెప్పుడు రియల్ రూట్స్ వస్తే అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే గ్రాఫ్ ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ని 2 డిస్టింక్ట్ పాయింట్స్లో కట్ చేస్తుంది. ఒకవేళ రూట్స్ ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి అనుకోండి, ఎలా తెలుస్తుంది మనకి ఇమాజినరీ రూట్స్ వచ్చినాయా రియల్ రూట్స్ వచ్చినాయా అంటే రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది. లేదా డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసిన డిస్క్రిమినెంట్ వాల్యూ లెస్ దాన్ 0 అయినట్లయితే సో ద గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ నెవర్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్. మరి ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేయకపోతే అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్ అంటే అది కంప్లీట్గా అబోవ్ ఎక్స్ యాక్సిస్ ఉండొచ్చు లేదా కంప్లీట్లీ బిలో ఎక్స్ యాక్సిస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా డ్రా చేస్తున్నాను చూడండి గ్రాఫ్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 ఇచ్చినట్లయితే
ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 వస్తే అంటే రియల్ రూట్స్ అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ పాజిటివ్. సో అప్పుడు గ్రాఫ్ ఆఫ్ ద కర్వ్ ఎలా ఉంటుంది అంటే మనకి సో కంపల్సరీగా గ్రాఫ్ కట్స్ అంటే ఇది ఇందాక డ్రా చేసాం కదా సేమ్ గ్రాఫ్ ఇలా వస్తుంది గ్రాఫ్. అదే నీకు డెల్టా ఏ గ్రేటర్ దాన్ 0 అవుతూ డెల్టా లెస్ దాన్ 0 అయిందనుకోండి సేమ్ ఇదే షేప్లో ఉంటుంది. డెల్టా లెస్ దాన్ 0 అంటే ద గ్రాఫ్ నెవర్ కట్స్ ఎక్స్ యాక్సిస్ అంటే అప్పుడు అబోవ్ ఎక్స్ యాక్సిస్ ఇలా ఉండిపోతుంది గ్రాఫ్. అదే ఏ గ్రేటర్ దాన్ 0 అవుతూ డెల్టా 0 అయిందనుకోండి అప్పుడు గ్రాఫ్ ఇట్లా ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసుకుంటుంది. అంటే అర్థం ఏంటి డెల్టా ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వల్ అని. రూట్స్ ఈక్వల్ అంటే అర్థము అప్పుడు గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఓన్లీ సింగిల్ రూట్ వస్తుంది. రూట్స్ ఈక్వల్ అంటే 1 1 లేదా 2 2 ఇలా వస్తాయి మనకి. రూట్స్ ఈక్వల్ అంటే టచ్ ద గ్రాఫ్, టచ్ ద ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ అనేది. రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇమాజినరీ రూట్స్ వచ్చినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మీరు మైండ్లో ఉంచుకోండి. ఇందాక చెప్పినట్లుగానే ఇందాక మనం సెకండ్ పాయింట్ చెప్పాం. సారీ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 4ay ఇక్కడ y పాజిటివ్ అని చెప్తున్నాం కాబట్టి ఓపెన్ అప్వర్డ్ అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది x 1/4a ఇంటూ ఎక్స్ స్క్వేర్. 1/4a ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే క్లియర్లీ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ కోఎఫిషియంట్ ఫర్ ఎక్స్ స్క్వేర్. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఓపెన్ అప్వర్డ్ పెరగాలి. ఇక్కడ వచ్చింది కూడా అదేగా ఓపెన్ అప్వర్డ్. సో ఈ సేమ్ ఇదే కేసులో మనకి ఏ లెస్ దాన్ 0 అవుతూ ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే జస్ట్ పారాబోలా షేప్ మారుతుంది. సేమ్ ఇలాంటివే వస్తాయి మూడు మనకి. అంటే అగైన్ డెల్టా గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది. అంటే సో ఓపెన్ డౌన్వర్డ్ అవుతుంది పారాబోలా. అబ్జర్వ్ చేయండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay తీసుకుంటే అప్పుడు y వాల్యూ -1/4a ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అంటే ఓపెన్ డౌన్వర్డ్ ఎలా అయిందో సేమ్ అది ఓపెన్ డౌన్వర్డ్. మరి ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్ డిస్క్రిమినెంట్. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే సో ఇట్లా ఓపెన్ డౌన్వర్డ్ అండ్ గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. అదే డెల్టా లెస్ దాన్ 0 అయినట్లయితే కంప్లీట్గా బిలో ఎక్స్ యాక్సిస్ ఉండిపోతుంది గ్రాఫ్. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఇలా మనకి నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్. ఎక్స్లో క్వాడ్రాటిక్ అంటే దిస్ హ్యాస్ 2 రూట్స్ దట్ మే బి రియల్ ఆర్ ఇమాజినరీ. అంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ని కట్ చేసేటువంటి గ్రాఫ్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఇదే మోడల్లో మనకి y యాక్సిస్ని కట్ చేసేటువంటి గ్రాఫ్స్ ఎలా ఉంటాయి? ఓకే సో మీరు వీడియో పాజ్ చేసుకొని అంటే గ్రాఫ్లు కనుక డ్రా చేసుకోవాలనుకుంటే వీడియో పాజ్ చేసుకొని గ్రాఫ్లు డ్రా చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ వన్ x ఈజ్ ఈక్వల్ టు ay² ప్లస్ by ప్లస్ c. సో ఇక్కడ ఇది కూడా అంతే మనకి ఫస్ట్ 5 పాయింట్స్ని సాటిస్ఫై చేయదు కాబట్టి డైరెక్ట్గా 6th పాయింట్కి వచ్చేస్తాం. ఎందుకు డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి సో అగైన్ దిస్ ఇస్ పారాబోలా. దీని గ్రాఫ్ కూడా మరి ఎలా ఉంటుంది పారాబోలా గ్రాఫ్ అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ c వస్తుంది. అప్పుడు c పాజిటివ్ అయితే ఇటు ఉంటుంది గ్రాఫ్, c నెగిటివ్ అయితే ఇటు ఉంటుంది గ్రాఫ్. సరే ఇప్పుడు మనకి దీని వాల్యూలో yకి 2 రియల్ అండ్ ఇక్కడ కూడా అంతే మనకి ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే అంటే y² ఈక్వల్ ప్లస్ 4ax. సో అప్పుడు మనకి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అవుతూ అగైన్ డెల్టా గ్రేటర్ దాన్ 0. అదే డెల్టా లెస్ దాన్ 0 అయిందనుకోండి గ్రాఫ్ ఇలా వచ్చేస్తుంది. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి ఇలా వస్తుంది, టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్.
సేమ్ మనకి మళ్ళీ ఏ గ్రేటర్ లెస్ దాన్ 0 అయినట్లయితే గ్రాఫ్ రివర్స్లో, ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే గ్రాఫ్ రైట్ సైడ్ ఆఫ్ x యాక్సిస్ అంటే ఇలా రావచ్చు.